సినిమా రంగం అనేది రంగుల ప్రపంచం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్న అగ్ర హీరోలంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డవారే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి స్టార్ ఫాలోయింగ్ ఉన్న సరి సమాన వ్యక్తి మోహన్ బాబు. దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు తన కెరీర్లో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసుకుంటూ వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారికి ఎంతో పేరు వచ్చింది. పరిశ్రమకు విలన్గా పరిచయమై స్టార్ హీరో రేంజ్కి ఎదిగారు మోహన్ బాబు. ఎన్నో హాస్యభరిత సినిమాలు, యాక్షన్, సెంటిమెంట్లతో కూడిన సినిమాల్లో నటించి డైలాగులతో అదరగొట్టడమే కాదు, కలెక్షన్స్లో కూడా కింగ్ అనిపించుకున్నారు. అయితే ఆయన ఇంత సక్సెస్ వెనుక ఖచ్చితంగా తన భార్య నిర్మలాదేవి గారి సపోర్ట్ కూడా ఎంతో ఉందంటారు ఆయన. మంచు మోహన్ బాబు గారు తన మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకున్నారు. మరి నిర్మలాదేవి గారు ఎవరు? తన అక్క పిల్లలు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణుని సొంత కొడుకు కూతురి కంటే బాగా చూసుకున్నారు ఆమె. ఇటీవల మంచు వారి కుటుంబంలో వివాదాలు పెను చర్చకు కారణమవుతున్నాయి. కొన్నాళ్ళ క్రితం కుమారులు విష్ణు, మనోజ్ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరు గొడవకు దిగారు. తాజాగా మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అసలు అన్నదమ్ములకి అలాగే మోహన్ బాబుకి మధ్య గొడవలేమిటి? ఎందుకు పోలీస్ కేసు వరకు వచ్చారు? అన్నదమ్ముల మధ్య ఆస్తుల గురించి నిజంగా గొడవలు జరుగుతున్నాయా? ఇటీవల జరుగుతున్న మంచు కుటుంబ వివాదాల్లో ఆమె ఏమంటున్నారు? ఇవన్నీ కూడా మంచు నిర్మలాదేవి గారి రియల్ స్టోరీలో తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు మంచు మోహన్ బాబు. తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. మొత్తం వీరికి 5గురు సంతానం. మోహన్ బాబు గారికి 3 తమ్ముళ్ళు. రంగనాథ్ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ, అలాగే ఒక సోదరి విజయ ఉన్నారు. సినిమాల్లోకి వెళ్లాలని చిన్నప్పటి నుంచి మోహన్ బాబు గారికి కోరిక ఉండేది. సినిమాకు నటీనటులు కావాలని ఒక పేపర్లో ప్రకటన చూశారు. నాన్న అప్పు చేసి 100 రూపాయలు ఇస్తే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగి దరఖాస్తు చేశారు. కానీ అటువైపు నుంచి అలాంటి స్పందన రాలేదు. ఒకరోజు అమ్మా నాన్నలకు చెప్పకుండా రైలు ఎక్కి చెన్నై సెంట్రల్ స్టేషన్లో దిగిపోయారు మోహన్ బాబు. తెలిసి తెలియని వయసు. అక్కడ ఆయనకి ఎవరూ తెలియదు. కొద్దిగా తమిళ మాత్రం వచ్చు. కానీ భయమేసి మళ్ళీ వెనక్కి వచ్చేందుకు రైలు ఎక్కారు. టీసీ మధ్యలో దింపేశారు. చివరికలా తర్వాత ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు మోహన్ బాబు. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా 140 రూపాయల జీతంతో ఓ స్కూల్లో పనిలో చేరారు. వేరే కులమని ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ విషయం ఆయన నాన్నకు చెప్పారు. 4 ఎకరాలు ఉంది కదా, వ్యవసాయం చేసుకోమని తండ్రి సలహా ఇచ్చారు. ఎలాగైనా సినిమాల్లో ఉండాలని మళ్ళీ మద్రాసు వచ్చేశారు మోహన్ బాబు. ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారిని ముందు కలిశారు. ఈ సమయంలో కూతురు కోళ్ళ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం కల్పించారు ఆయన. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు కథా రచయిత. అక్కడ 6 నెలలు పనిచేశారు. సినిమాల్లో దర్శకత్వ విభాగంలో సుమారు 5 సంవత్సరాలు పనిచేశారు మోహన్ బాబు. ఎన్నో కష్టాలు పడ్డారు. తన గురువు డాక్టర్ దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన స్వర్గం నరకం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో కీలక పాత్ర పోషించి మెప్పించారు. విజయవాడలో ఈ సినిమా షూటింగ్ కోసం గురువు దాసరి నారాయణరావు గారు ఆ సమయంలో మోహన్ బాబుని అడగకుండానే ఆయన పేరుని భక్తవత్సల నాయుడు నుంచి మోహన్ బాబుగా మార్చేశారు. మోహన్ బాబు ముందు విలన్ అవుదామని పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే మోహన్ బాబు గారికి వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో సినిమాల్లో పని అని తెలిసి ఎవరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. చివరికి ముందు తమ్ముడికి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా బంధువులు సంబంధం తీసుకువచ్చారు. అలా విద్యాదేవి గారితో 1975లో ఆయనకు వివాహమైంది. ఖచ్చితంగా సినిమా పరిశ్రమలో మీరు నిలదొక్కుంటారు, మంచి స్టేజ్కి వెళ్తారని విద్యాదేవి గారు ఎంతో సపోర్ట్ చేసేవారు మోహన్ బాబు గారికి. 1975లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి సినిమా స్వర్గం నరకం సినిమాలో సెకండ్ హీరోగా చేశారు మోహన్ బాబు. ఇక 1977 అక్టోబర్ 8న లక్ష్మీ ప్రసన్న జన్మించారు ఈ జంటకి. తర్వాత 1981 నవంబర్ 23న విష్ణుబాబు జన్మించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట చివరకు వారింట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణు నెలల పిల్లవాడిగా ఉన్న సమయంలో విద్యాదేవి గారు ఆత్మహత్య చేసుకుని మరణించారు. తీవ్ర విషాదం మిగిలింది వారి ఇంట్లో. పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు 4 సంవత్సరాలు. విష్ణు చిన్న పిల్లవాడు. ఓ పక్క సినిమాల్లో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, మరో పక్క పిల్లల్ని ఎలా పెంచుకోవాలని బాధపడేవారు. ఈ సమయంలో చాలామంది రెండో వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. రెండో వివాహం చేసుకుంటే వచ్చే అమ్మాయి పిల్లల్ని ఎలా చూసుకుంటుందని బాధపడి రెండో వివాహం చేసుకోనన్నారు. అయితే దాసరి నారాయణరావు గారు, ఆయన భార్య, పలువురు నిర్మాతలు కూడా అందరూ కుటుంబ సభ్యులు చెప్పడంతో చివరికి మోహన్ బాబు రెండో పెళ్లికి సరే అన్నారు. బయట అమ్మాయి ఎందుకు, విద్యాదేవి గారి చెల్లి నిర్మలాదేవి గారు ఉన్నారు కదా, ఆమెనిచ్చి పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అలా 1982 జూలై 29న వివాహం చేసుకున్నారు విద్యాదేవి గారి చెల్లి నిర్మలాదేవి గారిని. 1961 డిసెంబర్ 14న నిర్మలాదేవి గారు జన్మించారు. 1983 మే 20న మనోజ్ ఆమెకు జన్మించారు. అయితే సవతి తల్లి అంటే పెద్దగా ప్రేమగా పిల్లల్ని చూసుకోదని చాలామంది బయట మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ తన సొంత అక్క పిల్లల్ని ఇద్దరిని నిర్మలాదేవి గారు ఎంతో గారభంగా పెంచారు. చెప్పాలంటే
మనోజ్ సొంత కొడుకైన మనోజ్ కంటే విష్ణుని, లక్ష్మీప్రసన్నని చాలా బాగా చూసుకున్నారు. ముగ్గురిని తన సొంత బిడ్డల్లా పెంచారు నిర్మల గారు. మోహన్ బాబు సినిమాలు, నిర్మాణ బాధ్యతలు, స్కూల్, రాజకీయాలు ఇలా చాలా బిజీగా ఉండడంతో పిల్లల చదువు మొత్తం బాధ్యతలన్నీ నిర్మలాదేవి గారే చూసుకునేవారు. లక్ష్మీప్రసన్న సినిమా పరిశ్రమలోకి వస్తానని చెప్పడంతో ఆమెకి సపోర్ట్ చేశారు. ఇక విష్ణుబాబు కూడా ముందు తన తల్లికే చెప్పారట, తండ్రిని ఒప్పించమన్నారట. అలా సినిమాల్లోకి వచ్చారు విష్ణుబాబు. 2003లో విష్ణు హీరోగా పరిచయం అయ్యారు. వెనుక కూడా తల్లి ఎంతో సపోర్ట్ చేశారు. ఇక మోహన్ బాబు తన మొదటి భార్య విద్యాదేవి పేరిట స్కూల్ని ప్రారంభించారు. ఆ పేరును కూడా నిర్మలాదేవి గారు తన అక్కపై ఉన్న అభిమానంతో పెట్టించారని అంటూ ఉంటారు బంధువులు. మోహన్ బాబు గారి మొదటి భార్య విద్యాదేవి గారికి ప్రసన్న విష్ణు జన్మించారు. ఇక మోహన్ బాబు గారికి రెండో భార్య నిర్మలాదేవి గారికి మంచు మనోజ్ జన్మించారు. మంచు మనోజ్ని, విష్ణుని ఎంతో గారాబంగా పెంచారు నిర్మలాదేవి గారు. విష్ణుకి స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ బాధ్యతలు అప్పగించారు ఎదిగిన తర్వాత. మనోజ్ సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో ఆయన్ని ఆ రంగంలో కొనసాగేలా చేశారు. అయితే ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో పలు వివాదాలు జరిగాయి. కొన్నాళ్ళ క్రితం ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయి. తర్వాత ఇది కుటుంబ విషయం సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ తాజాగా మంచు మనోజ్ అలాగే తండ్రి మోహన్ బాబు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు పోలీస్ కేసు పెట్టుకునే వరకు వెళ్ళింది విషయం. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇప్పటికే పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇంటికి రాగానే మరోసారి వివాదం చెలరేగింది. విష్ణు రావడంతో అతని బౌన్సర్లు భారీ సంఖ్యలో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఇరువురి మధ్య ఆస్తుల విషయంలో, కుటుంబ విషయంలో వివాదాలు నడుస్తున్నాయనే చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. ముఖ్యంగా మోహన్ బాబుకి భూమా మౌనికారెడ్డిని మనోజ్ వివాహం చేసుకోవడం ఇష్టం లేదట. ఇది కూడా వివాదాల్లో కారణమంటున్నారు. ఆస్తుల విషయంలో ముఖ్యంగా విష్ణుకి ఎక్కువగా తండ్రి సపోర్ట్ ఉంటుందని, మనోజ్కి అసలు సపోర్ట్ ఉండడం లేదని, అదే పెద్ద గొడవకు కారణమని అంటున్నారు. మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు కూడా మనోజ్పై ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం మంచు అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. మోహన్ బాబు, మనోజ్ గొడవ విషయంలో రాజీ కుదర్చడానికి అప్పట్లో ముంబై నుంచి మంచు లక్ష్మి కూడా వచ్చారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య రాజీ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిపికి రాసిన లేఖను కూడా మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో కూడా పేర్కొన్నారు మోహన్ బాబు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నట్టు తాను నమ్ముతున్నానని వెల్లడించారు. సో మంచు మనోజ్ మాత్రం తన ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదన్నారు. తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నానని తెలియజేశారు. అయితే తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో నిర్మలాదేవి గారు ఎంతో మదన పడుతున్నారు. అమెరికాలో ఉన్న విష్ణుబాబుకు ఫోన్ చేసి ఎంతో బాధపడ్డారు. వెంటనే భారత్ వచ్చారు విష్ణు. ఆ తర్వాత ఈ వివాదం సమసిపోయేలా చర్చలు జరిపారు. కానీ ఎక్కడా తగ్గలేదు. మనోజ్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నారు. తాజాగా విష్ణు తన ఇంటి దగ్గర జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశాడంటూ మనోజ్ ఆరోపించాడు. ఒక ప్రకటన విడుదల చేశారు. తాను సినిమా షూటింగ్కి వెళ్లిన సమయంలో విష్ణు తన అనుచరులతో రాజ్ కొండూరు, కిరణ్ విజయరెడ్డితో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి వచ్చాడని, జనరేటర్లో పంచదార పోయించాడని, దీంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మనోజ్ అన్నాడు. జనరేటర్ సమీపంలో వాహనాలు ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో తాము భయపడ్డాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ మనోజ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మంచువారి కుటుంబంలో వివాదాలు సమసిపోయాయనుకున్న సమయంలో మనోజ్ తాజాగా ఈ ఆరోపణలు చేయడం నిజంగా అందరినీ షాక్కి గురి చేసింది. ఇటీవల మోహన్ బాబు తన గన్ను కూడా పోలీసులకు అప్పగించారు. మంచు మనోజ్ ఆలగడ్డ వెళ్ళిపోయారు. దీంతో గొడవంతా సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ తాజాగా మనోజ్ ఈ ఆరోపణలు చేయడం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. అయితే మనోజ్ చేసిన ఆరోపణలపై మనోజ్ తల్లి నిర్మలాదేవి అధికారికంగా పోలీసులకు ఒక లెటర్ను కూడా విడుదల చేశారు. ఈ లెటర్లో మంచు మనోజ్కి వ్యతిరేకంగా పలు కీలక వ్యాఖ్యలు తల్లి రాయడంతో ప్రస్తుతం ఈ లేఖ సంచలనంగా మారింది. నేను మోహన్ బాబు గారి భార్య మంచు నిర్మలాదేవి, జలపల్లిలో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు జలపల్లిలోని మా ఇంటికి వచ్చి కేక్ తీసుకువచ్చి సెలబ్రేషన్ చేశారు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు తెలిసింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అలాగే తన రూమ్లో ఉన్న సామాన్లు తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు.
మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ఎక్కడ పని చేయలేమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్లపల్లిలో ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతకుమించి ఇక్కడ ఏమీ జరగలేదు. మీకు ఇదే విషయాన్ని తెలియచేస్తున్నానంటూ నిర్మలాదేవి గారు లేఖలో పేర్కొన్నారు. ఇక మోహన్ బాబు ఓ ఛానల్ విలేకరుపై మైక్తో దాడి చేయడంతో ఆ విలేకరికి సర్జరీ కూడా చేశారు. చివరికి విష్ణు మోహన్ బాబు ఇద్దరు కూడా ఆ రిపోర్టర్ని ఇటీవల పరామర్శించి తాము అండగా ఉంటామనే విషయం చెప్పి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే విష్ణుబాబు మాట్లాడుతూ, మాది ఉమ్మడి కుటుంబం, మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధ పెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారంటూ విష్ణు కామెంట్ చేశారు. ఇక నిర్మలాదేవి గారు మనోజ్ విషయంలో, విష్ణు విషయంలో ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారట. తన ఇంటికి విష్ణు తన మనుషుల్ని తీసుకువచ్చి జనరేటర్లో పంచదార వేయించడని ఆరోపణలు చేసిన మనోజ్కి తల్లి కూడా వాటిని కొట్టిపారేశారు. ఎంతో తప్పు ఎవరి వైపు ఉందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిగా మారింది. మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి కొట్టిపాడేయడంతో మనోజ్ ఎందుకు కామెంట్లు చేశాడని ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. మొత్తానికి మంచి కుటుంబం అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటారు ఇండస్ట్రీలో. అలాంటి వారింట్లో వివాదాలు రావడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలో ఈ సమస్యలన్నీ సమసిపోవాలని తల్లిగా నిర్మలాదేవి కోరుకుంటున్నారు. మంచు కుటుంబాన్ని అభిమానించే అభిమానులు మాత్రం మంచువారింట్లో ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాలు త్వరగా పరిష్కారం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇది నిర్మలాదేవి గారి రియల్ స్టోరీ. వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.